తెలంగాణను కేటీఆర్ క్యాసినో హబ్గా మార్చారంటూ ఫైర్ అయ్యారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్. ఇక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్లో విదేశాల్లో ఆడే క్యాసినో జూదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ జరుగుతున్న అక్రమ దందాలకు కేటీఆర్ బాధ్యుడన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ హీరో కావటానికి జీరో పనులు చేస్తున్నాడని విమర్శించారు. క్లబ్, పబ్, క్యాసినో కల్చర్కి బీఆర్ఎస్ పార్టీ కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందంటున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్తో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో పాటు పిసిసి జనరల్ సెక్రటరీ అద్దంకి దయాకర్. ప్రధానంగా చూడవచ్చు, గతంలో జనవాడ ఫామ్ హౌస్ కావచ్చు, ఈ రోజు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి సంబంధించి నగర శివారులో ఫామ్ హౌస్ లో కోడి పందాలు, క్యాసినోలు అంటే ఏం జరుగుతుంది సార్ రాష్ట్రంలో? అంటే వీళ్ళు గతంలో మళ్ళీ మనమే వస్తామనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ ఫార్ములా అయితేంది, ఇట్లాంటి కొన్ని అసాంఘిక కార్యక్రమాలకు నిలువుగా ఉండే వాటిని కూడా వీళ్ళే ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వాళ్ళ ఫ్రెండ్స్ దాంట్లో వాళ్ళకి ఏంది ఎక్కడో వచ్చే, ఏ దేశంలో పోతే వచ్చే లాభాలను చూసి వాళ్ళు అదే ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి శ్రీలంకకు పోనక్కర్లేదు, నేపాల్కు పోనక్కర్లేదు, మీరు థాయిలాండ్కి పోనక్కర్లేదు, అన్నీ ఇక్కడనే ఉన్నాయని చెప్పడానికి ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు నిలువుగా కేటీఆర్ ఫ్రెండ్స్ యొక్క భూములు ఆడుకోవడం అనేది సిగ్గుచేటు. ఇలాంటి వాటిని ప్రోత్సహించడం అనేది నాయకులుగా ఎలాంటి సంకేతం ఇస్తుందో ఆలోచించాల్సిన అవసరం. కాబట్టి వాటిని కట్టుదిట్టం చేయడం, వాటి మీద ఉక్కుపాదం మోపడం ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యంగా ఉంటుంది. గతంలో జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించి కూడా అప్పుడు పార్టీ కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా ఫ్యామిలీ పార్టీ చేసుకున్నామని చెప్పారు. ఇప్పుడు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి సంబంధించి స్వయంగా ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చిండు, తన ఫామ్ హౌస్ కాదు, దీనికి లీజుకి ఇచ్చాను, ఆ లీజుకి తీసుకున్న వ్యక్తి ఏపీకి చెందిన వ్యక్తి, ఆయన ఇట్లాంటి కార్యకలాపాలకు పాల్పడితే తనను ఇరికిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం అని కూడా చెప్తుంది. లీజుకు దేనికి ఇస్తామో ఉండాలి కదా. బాంబులు తయారు చేయడానికి కూడా లీజుకి ఇవ్వమంటే ఇస్తావా భూమి? అట్లాంటప్పుడు నువ్వు ప్రిన్సిపల్ రెస్పాండెంట్ కావా? ఇవన్నీ తెలియనివి కావు. ఎవరేం చేస్తారులే అనే ఒక తెగింపుతో చేసిన చర్య అది తప్పితే తెలియకుండా చేసేది కాదు కదా. యు ఆర్ ది పర్సన్ ఆఫ్ ది మండలి, అంటే యు ఆర్ ది గుడ్ రెప్యూటెడ్ పర్సనాలిటీ. అంటే ఏంది, పెద్దల సభలో నాయకుని అయినప్పుడు నీ భూమిలో ఏం జరుగుతుందో నీకు తెలియకుండా అక్కడ జరిగే బెట్టింగ్లో, కోళ్ళ పందాలో, లేకపోతే అసహజ కార్యక్రమాలు, పేకాటు, ఇంకేదో తొక్క ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు నా భూమిలో ఇట్లా చేయడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పేసి ఆ భూమిని దిమ్మటే తీసుకోవాలి కదా. కొనసాగించడం అంటే దేనికి సంకేతం? ఎలాంటి సొమ్ముతో నీ భూమి నువ్వు లీజ్ తీసుకుంటున్నావు? ఇది తెలియదని ఒక నాయకునికి సంబంధించిన వ్యవహార శైలినా ఇది మనం మాట్లాడేది? నాకు తెలియదని చెప్పి ఊరికనే తప్పించుకోవచ్చా? అట్లనే జన్వాడకు సంబంధించిన అంశంలో కూడా గతంలో అక్కడ అసాంఘిక కార్యక్రమాలు, అక్రమాలు జరిగేటప్పుడే మా ముఖ్యమంత్రి గారు అక్కడికి పోయి దానికి సంబంధించి అప్పుడు ముఖ్యమంత్రి, అప్పుడు ఎంపీ గారు, అప్పుడు పిసిసి ప్రెసిడెంట్గా చేస్తేనే తీసుకుపోయి అరెస్ట్ చేసింది. మళ్ళీ తర్వాత దాన్ని మాది కాదు లీజుకి ఇచ్చిన మనం. ఈ లీజుకి ఇచ్చే బూజు వ్యవహారం మీద అంత తెలుసు కాబట్టి అన్ని సాక్ష్యాధారాలతోనే పట్టుకున్నారు. ఇది మొదలు కాదు, ఇది కేవలం ఒక లిట్మస్ మాదిరిగానే మీకు చెప్తున్నాం. దీన్ని సిరీస్ ఆఫ్ యాక్షన్స్ డెఫినెట్గా ఉంటాయి. వాళ్ళ అక్రమ వ్యాపారాలు ఏమున్నాయో, ఎలాంటి దందాలు చేస్తారో వాటి మీద కూడా నిఘా ఉంటుంది. దాని పట్ల చాలా సీరియస్గా ప్రభుత్వం తీసుకుంటుందని మాత్రం చెప్పాలి. రైట్. ప్రధానంగా ఈరోజు జరిగిన ఏదైతే కోళ్ళ పందాల అంశం కావచ్చు, గతంలో జరిగిన ఫామ్ హౌస్కి సంబంధించి అంటే బీఆర్ఎస్ నేతలకు సంబంధించి కూడా ఈ కల్చర్ని రాష్ట్రానికి తీసుకొచ్చారు. దీంట్లో కీలకంగా కేటీఆర్ వ్యవహరిస్తున్నారు. దీనిపైన కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం విచారణ జరుపుతుంది. దీంట్లో ఎవరు కూడా దోషులను కఠినంగా శిక్షిస్తా ఉన్నది. ఇక ఇట్లాంటి కల్చర్కి తెరలేపిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి కూడా కులగణ అంశాన్ని కూడా తప్పుదోవ పట్టించే విధంగా బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు వ్యవహరిస్తున్నాయి. ప్రజలంతా కూడా గమనించాలని పిసిసి కార్యదర్శి అద్దంకి దయాకర్. కెమెరా పర్సన్ మనోజ్తో కలిసి హరీష్, ANN న్యూస్, హైదరాబాద్.